నాకే నా పర్సనల్ లైఫ్లోనే నా లవ్డ్ వన్సే నా ఫ్రెండ్సే పొడిచేశారు. అది బ్యాక్ స్టాబింగ్ కూడా కాదు, ముందు నుంచే పొడిచారు ఇట్లా డైరెక్ట్. సో అట్లున్నారు. Hello everyone, I'm back with another video. So the video is about what growing up actually feels like. అంటే growing up అంటే ఏంటంటే what 20 made me realize. ఓకే, what 20 taught me. అవి మీతో షేర్ చేసుకుంటా. ఇది అందరికీ ఇంపార్టెంటే, చూడండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకండి. అండ్ నేనేం ల్యాగ్ చేయను, లెంతీ కూడా ఉండదు. డెఫినెట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్, మన లైఫ్ కోసం వచ్చేసరికి ఏంటంటే నాట్ ఎవ్రీ వన్ కెన్ ఫిగర్ ఎవ్రీథింగ్. నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి ఫిగర్డ్ అవుట్. ఓకే, దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మీరు నా వీడియో చూస్తున్నారు, నేను మీతో కమ్యూనికేట్ చేస్తున్న, వీడియో రికార్డ్ చేసిన కాబట్టి. ఇంకొకటి ఎక్కడ ఉంటాడంటే వాటికి హై ప్యాకేజ్ వచ్చి, మంచి ప్లేస్మెంట్ వచ్చేసి, హై ఎల్పిఎస్ వచ్చి జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏమనుకో, ఇలా వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది, వాడు ఇప్పుడు హ్యాపీగా ఉంటాడు అట్లా అనుకోవద్దు. ఎందుకంటే వాడి ఫియర్స్ వాడికి ఉంటాయి. ఎవరు దేనిలో ఉంటే వాళ్ళకే ఆ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. ఆ పొజిషన్లో ఉన్నంత మాత్రం అక్కడ ప్రాబ్లం లేదా అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఒకటి రాగానే అన్నీ ఫిగర్ అవుట్ అయిపోతాయి, అన్నీ సాల్వ్ అయిపోతాయి అనుకోవడం మనది తప్పు. అండ్ అందరు బయటికి కాన్ఫిడెన్స్గానే కనిపిస్తారు, బట్ లోపల ఇన్నర్ ఫియర్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజ్డ్ మైండ్తో ఉంటారు. అది తెలుసుకోండి. ఇంకొకటి, లైఫ్ ఈజ్ నాట్ ఏ రేస్. మనం మన లైఫ్లో రేస్ లాగా పరిగెత్తి 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 మనల్ని మర్చిపోతున్నాం. మనం ఎవరో కోసం పరిగెడుతున్నాం, మన కోసం పరిగెత్తినా బాగానే ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లలప్పటి నుంచి క్యూట్ ఉంటాం. అప్పుడైతే మనం అప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేనే బాగా ఆడుకోవాలని అప్పుడు రేస్. దెన్ కాలేజెస్కి వెళ్ళేసరికి నాకే మంచి సిజిపిఏ రావాలి, బెస్ట్ సిజిపిఏ రావాలి, బెస్ట్ స్టూడెంట్ నేనే అవ్వాలి, ఫ్యాకల్టీ అందరూ నన్ను మెచ్చుకోవాలని అదొక రేస్. వర్క్ స్పేస్లో నేనే మంచి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ రావాలి, హై సాలరీ పర్సన్ అయి ఉండాలని అక్కడ రేస్. ఇక నీకోసం నువ్వేడ బతికినావు? స్కూళ్ళ కోసం బతికి, కాలేజెస్ కోసం బతికి, వర్క్స్ హైర్ చేసుకునే వాళ్ళ కోసం బతికి, నీ లైఫ్ ఎక్కడుంది? నీ ఓన్ స్పేస్ ఎక్కడుంది? సో లైఫ్ అనేది రేస్ కాదు. నీకోసం నువ్వు కూడా కాన్సన్ట్రేట్ చేసుకో. ట్రై టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ ఇంకొక, టైం రన్స్, టైం మూవ్స్ వెరీ ఫాస్టర్ దాన్ వీ థింక్. ఎంత ఫాస్ట్ ఉరుకుద్దంటే అసలు దాన్ని అందుకోలేము. మనం అనుకుంటాం రేపు స్టార్ట్ చేద్దాం అని డిలే చేస్తూ ఉంటాం, కానీ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఉండదు. అనిపించినప్పుడే వర్క్ చేసుకుంటూ వెళ్ళండి, స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. యాక్చువల్లీ ఇప్పుడున్న వరల్డ్లో అందరూ ఇది కాంపిటేటివ్ వరల్డ్ అనుకుంటున్నారు, కానీ రియాలిటీ ఏంటంటే డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో ఉన్నాము. ఇప్పుడు ఎక్కువ కాంపిటీషన్ ఏం లేదు, ఎందుకంటే అందరు ఫోకస్ అనేది దేని మీద అయితే చేస్తున్నారో దాని మీద కాకుండా ఇంకో దాని మీద ఫోకస్ చేయండి. అక్కడైతే కాంపిటీషన్ లేదు. నేను దేనికోసం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఎండ్. ఫెయిల్ అయినామంటే పిచ్చి డెసిషన్స్ తీసుకోకండి. 1 మార్క్ మనల్ని డిసైడ్ చేయలేదు, అది ఇదని చిన్నప్పటి నుంచి క్వైట్స్ చూస్తూనే ఉన్నాము, అవన్నీ చదువుతూనే వస్తున్నాము. సో దానివల్ల మార్క్స్ కోసం కానీ, వర్క్స్ కోసం కానీ, ఫ్యామిలీ ప్రెషర్ కానీ, బయట ఎవరో ఏదో అన్నారని పిచ్చి డెసిషన్స్ తీసుకోకండి. ఒకరు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, ఒక 1 మార్క్తో మిమ్మల్ని వాళ్ళు డిసైడ్ చేసి జడ్జ్ చేశారంటే వాళ్ళు మీకు అనవసరం అన్నట్టు, వాళ్ళని పట్టించుకోవద్దు. అంతేగాని మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకోకండి. ఓకే, పిచ్చి డెసిషన్స్ తీసుకొని. అండ్ ఇవి మనం లైఫ్ కోసం తెలుసుకోవాలంటే టైం అనేది ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది, అండ్ అందరూ అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయలేరు. ఫెయిల్ అయినంత మాత్రాన ఫెయిల్యూర్ ఈజ్ ఎ ఫేజ్, ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు. సో ఇవి మనం రియలైజ్ అవ్వాలి 20 వచ్చే వరకు. సో ఇప్పుడు మన కోసం మనం ఏం రియలైజ్ అవ్వాలంటే, ద థింగ్స్ యూ హ్యావ్ టు రియలైజ్ అబౌట్ అవర్ సెల్ఫ్స్ ఆర్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏంటంటే, కాన్ఫిడెన్స్ కమ్స్ ఆఫ్టర్ స్టార్టింగ్. అంటే మనం స్టార్ట్ చేసాకే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కొందరు ఏమనుకుంటారు, రేపటి నుంచి నేర్చుకుంటాలే, దీని మీద రేపటి నుంచి వర్క్ చేస్తాలే, ఈ స్కిల్ మీద, ఈ లాంగ్వేజ్ రేపటి నుంచి నేర్చుకుంటా, అలా అనుకొని డిలే చేస్తారు. కొందరు బాయ్స్ కానీ మెన్ కానీ ఏమనుకుంటారు, రేపటి నుంచి జిమ్కి వెళ్దాం, లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి జిమ్కి వెళ్దాం అని అలా డిలే చేస్తారు. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల అలా డిలే చేస్తారు. కాబట్టి మీరు స్టార్ట్ చేశాకే మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చాక స్టార్ట్ చేస్తామంటే అవి ఎప్పటికీ రాదు. అండ్
ఏం చెప్తున్నా అంటే స్టార్ట్ బిఫోర్ యు ఆర్ రెడీ. మీరు రెడీ లేనప్పుడే స్టార్ట్ చేసేయండి. ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేశారనుకోండి, ఉన్న టైం అంతా వేస్ట్ అయిపోతే మీరు ఎప్పటికీ స్టార్ట్ చేయలేరు. యాక్చువల్గా అసలు మీరు ప్రాసెస్ చేయలేరు మీరు అనుకున్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మాల్ హ్యాబిట్స్ బిల్డ్స్ లైఫ్. స్మాల్ హ్యాబిట్స్ అంటే మనం చిన్న చిన్న హ్యాబిట్స్ ఏమైనా నేర్చుకోవాలి. లైక్ చదవడం, ఆరెల్స్ మాట్లాడడం, ఆరెల్స్ వాకింగ్. ఇవన్నీ చిన్నవే అనిపించవచ్చు, కానీ ఇవన్నీ మనకు ఒక ఐడెంటిటీ, ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తాయి. ఐడెంటిటీ ఏంటిది? ఆల్రెడీ నాకు నేమ్ ఉంది, నేను గ్రాడ్యుయేట్, నేను వర్క్ చేస్తున్నా, అది ఇదంటే అది కాదు ఐడెంటిటీ. అదందరూ నిన్ను చూసి వాళ్ళు ఇచ్చుకున్న ఐడెంటిటీ. నీకంటే నీకు ఓన్ ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది? నీ లైఫ్ అనేది చేంజ్ అయినప్పుడు. చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి మన థాట్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ని చేంజ్ చేస్తాయి, మనల్ని డే టు డే ఇంప్రూవ్ చేస్తాయి, మన లైఫ్ బెటర్ ఉంటుంది. ఆఫ్టర్ ఇయర్స్ చూసుకుంటే ఈ స్మాల్ హ్యాబిట్స్ వల్లనే మన లైఫ్ అనేది ఒక వేరే లెవెల్లో ఉంటుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, దాని మీద వర్క్ చేయండి, ఏదైనా నేర్చుకోండి. అండ్ కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్. కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్ అని ఎందుకన్నా అంటే, మోటివేషన్ అంటే ఏంటిది? మనం ఎమోషనల్గా లింక్ అయితే అది మోటివేషన్. 100 వీడియోలు చూసినాం, నేను కూడా చూసిన, రేపు స్టార్ట్ చేస్తా. చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టార్ట్ చేయాలి, ఓకే చేంజ్ అవ్వాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అనిపిస్తుంది. చూసినంత వరకే అనిపిస్తుంది, చూసిన గంట వరకే అనిపిస్తుంది. అంతేగాని మనం వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే కదా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఒక సిస్టమ్ అనమాట. సిస్టమ్ అంటే ఏంటి? యాక్చువల్లీ కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ రిపీటెడ్ ఎఫర్ట్స్. రిపీటెడ్గా ఎఫర్ట్ పెట్టి ఒకటే వర్క్ మనం రిపీటెడ్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తే అది వర్క్ అనే కాదు, స్కిల్ నేర్చుకోవడం కానీ ఏది కానీ ఎప్పుడు యూ హ్యావ్ టు లెర్న్, ఎవ్రీడే యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. కానీ గుడ్, మంచిగా నేర్చుకోండి, పిచ్చి పిచ్చి పనులు కాదు. అందుకే కన్సిస్టెన్సీ బీట్స్ మోటివేషన్ అన్నాం. అండ్ ఏంటి? ఓవర్ థింకింగ్ సాల్వ్స్ నథింగ్. ఎంత ఓవర్ థింక్ చేస్తామంటే అబ్బా ప్రపంచం మునిగిపోతుంది మనం ఓవర్ థింక్ చేస్తే. నేను కూడా మస్తు ఓవర్ థింక్ చేస్తాను అనమాట. అట్లా ఓవర్ థింక్ చేసి హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది. ఓవర్ థింక్ అనేది ఏది సాల్వ్ చేయదు, ఇట్ సాల్వ్స్ నథింగ్ తెలుసా, ఇంకా లేని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. అట్లా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఓవర్ థింకింగ్ అనేది అసలు చెయ్యకండి, అది బంద్ చేసేయండి. అది స్టాప్ చేస్తేనే మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటామో స్టెప్ ఇన్ అవుతాం, ఫార్వర్డ్ స్టెప్ వేస్తాం. లేదంటే దీని మీదనే 100 ఆలోచనలు పెట్టుకుంటే ఇంకా దేని మీద మనం ఒక్క ఆలోచన కూడా పెట్టుకోలేము. సో అలా ఆపేసేయండి. చాలామంది చాలా అనుకుంటారు, వాళ్ళు ఏదో అన్నారు, లేదంటే నీకు నచ్చింది కాలేదు, మనీ లేవు, అలా ఇలా అని ఓవర్ థింక్ చేయకండి. దాన్ని సాల్వ్ అయ్యేలాగా థింక్ చేయండి. సో ఇప్పుడు మనము అందరం కెరియర్ కోసం ఆలోచిస్తాం. కెరియర్ బాగుండాలి అంటే మనకు కావాల్సింది చదువు ఒకటే ఉంటే సరిపోదు, స్టడీ అనేది ఇంపార్టెంట్. బట్ స్టడీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, ఓకే. దానికి తగ్గ స్కిల్స్ ఉండాలి. నేను ఎందుకు ఇన్నిసార్లు స్కిల్స్ అంటున్నానంటే, అరే బై నిజంగానే స్కిల్స్ అనేవి మ్యాటర్. ఎందుకంటే స్కిల్స్ ఉంటే అది మనకి యూస్ఫుల్, మనతో ఉండే వాళ్ళకి యూస్ఫుల్, అందరికీ యూస్ఫుల్ మన స్కిల్స్ అనేవి, ఓకే. ఫస్ట్ థింగ్, నువ్వు జీరో అనేది కూడా, జీరోకి ఎంత వాల్యూ ఉందో మనందరికీ తెలుసు. సో జీరోని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఏంటంటే స్కిల్స్ ఎందుకు మ్యాటర్ అంటే, సపోజ్ ఇప్పుడు నువ్వు చదవవు అనుకో, నువ్వు ఫెయిల్ అయినావు, నీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకుందాం, కానీ నువ్వు అందరి ముందు, నీ క్లాస్మేట్స్ అందరి ముందు, నీ ఇంటర్న్షిప్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, మంచి CGPA ఉన్న వాళ్ళకి, వాళ్ళందరి ముందు వెళ్ళి నువ్వు ప్రజెంటేషన్ ఇచ్చేంత క్యాపబిలిటీ నీకుంది. కానీ ఒకవేళ అదే మంచి CGPA వచ్చిన పర్సన్ని పిలిచి ప్రజెంటేషన్ ఇవ్వు అంటే వాళ్ళు ఇవ్వలేరు. అప్పుడు స్కిల్ అనేది మ్యాటర్ కదా. ఎవరు ఆ 2 పర్సన్స్లో ఇప్పుడు ఎవరు హైర్ చేసుకుంటారు? స్కిల్ ఉన్న పర్సన్నే హైర్ చేసుకుంటారు, అంటే నిన్నే హైర్ చేసుకుంటారు. ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అందుకు నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేషన్ చేంజెస్ ఆపర్చునిటీస్. కమ్యూనికేషన్ చేంజెస్ ఆపర్చునిటీస్ అని ఎందుకంటున్నా అంటే, సపోజ్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకుందాం. ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ మనకు ఆన్సర్ తెలుసు, కానీ మనం చెప్పలేనప్పుడు అప్పుడు నీకు తెలిసి కూడా ఏం లాభం ఉంటుంది? నీ ఆపర్చునిటీ నువ్వు లూజ్ అవుతున్నట్టే కదా. అతనికి ఎట్లా అర్థమైంది నీకు తెలుసని? నువ్వు నోరు విప్పి మాట్లాడి ఆన్సర్ చేస్తేనే యా వీళ్ళకి తెలుసు, దీని మీద ఐడియా ఉందని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నీ ఆపర్చునిటీ నువ్వు లూజ్ అయినట్టే కదా. దట్ మీన్స్ తెలియడం ఇంపార్టెంట్ కాదు,
ఎక్స్ప్రెస్ చేయడం ఇంపార్టెంట్, నువ్వు చెప్పగలగాలి, అది ఇంపార్టెంట్. అందుకే ఖచ్చితంగా మీరు డైలీ ఏదో ఒకటి నేర్చుకోండి. లెర్న్, డైలీ హ్యావ్ టు లెర్న్. దేనికంటే లెర్నింగ్ అంటూ అసలు ఎండే ఉండదు, ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం. అండ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వి థాట్, తెలుసా? ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీరే ఫేస్ చేసి ఉంటారు. వందల మందికి ఫోన్లు కొట్టి పైసలు కావాలి, మనీ కావాలి, ఇట్లా సిచ్యువేషన్ అన్నా అని ఎవడు నమ్మడు. నమ్మినా వాడి దగ్గర బ్యాంక్ అకౌంట్లో వాడి దగ్గర మనీ ఉన్నా కానీ నీకు సెండ్ చేయడు. సో అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. మనీ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. మనీయే హ్యాపీనెస్, మనీ మనకి హ్యాపీనెస్ ఇస్తుందని నేను చెప్పట్లేదు, బట్ ప్రెషర్ అయితే తగ్గిస్తుంది. మనకి మన ఓన్ ఫ్రీడమ్ ఉంటుంది మనీ ఉంటే, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వృధా చేయకండి మనీని. అండ్ సో కమింగ్ టు రిలేషన్షిప్స్ అంటే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? దోస్తానా, మన ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది ఒక్కొక్కడికి. నా ఫ్రెండ్స్ వీళ్ళు అని చెప్తారు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీతో మంచిగా ఉంటారు, నువ్వు అటు పోగానే నీకోసం అట్లా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారు. సరే అది పక్కన పెడదాం. నిన్ను వాళ్ళు ఎట్లయినా జడ్జ్ చేస్తారు. జడ్జ్ చేసే వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఎట్లయితారు? అర్థమైందా? ఇంత క్వాంటిటీ డజంట్ మ్యాటర్, క్వాలిటీ మ్యాటర్స్. నువ్వు లేనప్పుడు నీ పేరు కాపాడతారు చూడు, వాళ్ళు మ్యాటర్ నీకు. అయితే మనకి ఎప్పటికీ అర్థం అవ్వదు. అలా కాకుండా మనకు ఒక కష్టం ఉందంటే వచ్చి తోడు నిల్చుంటారా? ఎవ్వరూ నిల్చోరు, మనమే నిల్చోవాలి. కనీసం నేను ఉన్నారా అని ఒక షోల్డర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. అందుకే నాకు ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారా అది గ్రేట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాట్ ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ యూ. అందరూ నేను ఇచ్చేస్తా అంటే నేను అస్సలు సపోర్ట్ చేయరు. అసలు అది ఇది ఎందుకు, ఒకటి చేస్తా అంటేనే వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఎందుకు సపోర్ట్ చేయరు అంటే వాళ్ళు చేయరు, వాళ్ళకి మీరు చేసేది నచ్చదు, వాళ్ళకి మీ మీద నమ్మకం ఉండదు. ఫస్ట్ థింగ్ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు, మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు? అందుకే అట్లా సపోర్ట్ చేయట్లేదని మీరు ఎప్పుడూ స్టార్ట్ చేయకుండా ఉండకండి. ఎవరైనా సపోర్ట్ చేస్తేనే స్టార్ట్ చేస్తామని, నో ప్రాబ్లం. సపోర్ట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే ఉంటావు కదా రేపనే రోజు. సో అలా. అండ్ పేరెంట్స్ని కూడా హ్యూమన్స్లా ట్రీట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ పేరెంట్స్ని అసలు రెస్పెక్ట్ చేయరు. అసలు ఎంత ఘోరంగా చూస్తారంటే, మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ కొనిచ్చే వరకే, బైక్స్ కొనిచ్చే వరకే, కార్స్ కొనిచ్చే వరకే, మనీ పంపించే వరకే, ఫుడ్ పెట్టే వరకే, లగ్జరీ లైఫ్ ప్రొవైడ్ చేస్తేనే మనకి పేరెంట్స్. అలా ప్రొవైడ్ చేసినా కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయరు, వాళ్ళ మాటకి వాల్యూ ఇవ్వరు. సరే, వాళ్ళకంటే ఇప్పుడున్న సొసైటీ ఏంటి, వాట్స్ ద సిస్టమ్ అని అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పాలి. ఒకవేళ మనం చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదంటే వాళ్ళ ప్రాబ్లం కాదు, వాళ్ళ జనరేషన్లో అట్లుండే. మనమైతే చదువుకుంటున్నాం, 100 మందిలో తిరుగుతున్నాం కదా, మనకు అర్థం కావాలి. అరే వాళ్ళు అలా కాదు, ఇలా మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలని. అండ్ మన పేరెంట్స్కి ఏజ్ అయిపోతుంది, వాళ్ళ బాడీ వాళ్ళకి సపోర్ట్ చేయదు, ఇంటర్నల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. అంటే మన కోసం చిన్నప్పటి నుంచి అంత కష్టపడ్డారు అండ్ ఇవన్నీ ఫియర్స్, స్ట్రెస్ వల్ల వాళ్ళకి డిస్టర్బ్డ్గా ఉంటుంది. మన మీద అరుస్తారు. ఎందుకు అరుస్తారు? మన లైఫ్ బాగుండాలి, మనం రాంగ్ వేలో వెళ్ళొద్దు అన్న భయంతోనే అరుస్తారు, ప్రెషర్ ఫీల్ అయ్యి. అంతే, మనం కూడా రిటర్న్లో అరుస్తాం, కానీ వాళ్ళని పట్టించుకోకుండా హ్యూమన్స్ లాగా ట్రీట్ చేయకుండా ఉండకండి. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, మై హంబల్ రిక్వెస్ట్. ఓకే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మన బాడీ ఏం చెప్తుంది, మనకి ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది అర్థం చేసుకోండి. ఆ బేసిస్ మీదే ఫుడ్ తీసుకోండి. ఫుడ్ సైకిల్, స్లీప్ సైకిల్ చాలామంది డిస్టర్బ్ చేసుకుంటున్నారు. అవన్నీ డిస్టర్బ్ చేసుకోకండి. మన మైండ్ వర్క్ చేస్తుంది కదా అని బాడీకి రెస్ట్ ఇవ్వకుండా చేయకండి. రెస్ట్ అనేది లేజినెస్ కాదు, రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు నువ్వు ఈరోజు మస్తు వర్క్ చేస్తావు, రేపు ఎగ్జాస్ట్ అయిపోతావు. అలాంటప్పుడు నీ హెల్త్ అనేది అక్కడ పోతుంది కదా. అప్పుడు ఈరోజు వచ్చిన మనీ రేపు డబుల్ ఖర్చు అవుతున్నాయి నీ హెల్త్ బాగాలేకపోతే. సో రెస్ట్ అనేది నువ్వు రీఛార్జ్ అవ్వడానికి యూజ్ అయ్యింది. సో అలా హెల్త్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. స్లీప్ సైకిల్, ఫుడ్ సైకిల్ మస్తు స్టూడెంట్స్ చాలా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. క్రానిక్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎంతమంది ఎన్ని చెప్పినా మనం వింటలేము. బట్ చూసుకోండి మీ హెల్త్ని. రెస్పెక్ట్ యువర్ బాడీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ బాడీ. అండ్ లాస్ట్ ఫైనల్ ఏం చెప్తా అంటే,
ప్రయారిటైజ్ యువర్ పీస్ మ్యాటర్స్. ఓకే, అందరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. బికాజ్ యు ఆర్ నాట్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ సమ్వన్స్ లైఫ్, యు ఆర్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. నీకోసం నీకంటే ఎక్కువ ఎవరికి తెలీదు. ఓకే, అందరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే కామెంట్ చేయండి మీరు దేంతో అయినా రిలేట్ అయితే, అండ్ లైక్, షేర్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్